హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రత్నం, అంజలి, మనీష్ ముగ్గురు కలిసి గీత ఇంటికి వస్తారు. ఇక అంజలిని చూసిన గీత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే గీత అంజలిని, ఏయ్, నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు వచ్చావు? నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గీత అంటూ ఉంటే అప్పుడు మనీష్, అత్తయ్య, అంజలిని నేనే తీసుకొచ్చాను అని చెప్పగానే ఇక గీత, అదేంటి, నేనన్నా నా మాటన్నా నీకు ఏమాత్రం గౌరవం లేదా? నా మాట కాదని అంజలిని ఎందుకు మళ్ళీ ఇంటికి తీసుకువచ్చావు అని గీత అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రత్నం మాత్రం, చూడు మనీష్ అంజలిని తీసుకొచ్చిన మాట నిజమే, కానీ నేను తీసుకురమ్మని చెప్తేనే తీసుకువచ్చాడు. చూడు, నేను నీ ఇంట్లోకి రావాలి అంటే అంజలి కూడా నాతో పాటు ఇక్కడే ఉండాలి, లేకపోతే నేను కూడా అంజలిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని రత్నం అంటుంది. ఆ మాటలు విన్న గీత ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా, నాకంటే అంజలి ముఖ్యమా? చూడు, నేను నీ కూతుర్నమ్మా. నాన్న కూడా అంజలి విషయంలో నన్ను చాలా బాధ పెట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా అంజలి విషయంలో నన్ను బాధ పెడుతున్నావు. ఎందుకమ్మా, ఎందుకు అంజలి విషయంలో ఎందుకు నన్ను అలా చేస్తున్నావు? అసలు ఆ అంజలి ఎవరు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను ఎంత ద్వేషించినా కూడా అంజలిని మీరు ఎందుకు దగ్గర తీస్తున్నారు? చెప్పమ్మా, చెప్పు అని గీత అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రత్నం మాత్రం, చూడు గీత, ఇప్పుడు నేను అంజలి విషయంలో మీకు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. కొద్ది రోజులవుతే అంజలి గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీరు అంజలిని ఎంత బాధ పెట్టారో అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పి ఇక రత్నం అనగానే అప్పుడు బాలచందర్, చూడు గీత, ఇప్పుడు ఇంటికి వచ్చిన అత్తయ్య గారిని అంజలి కోసం ఇక్కడి నుంచి పంపించడం మంచిది కాదు. ప్లీజ్ లోపలికి రమ్మను గీతు అని బాలచందర్ అనగానే అప్పుడు గీత, సరే అమ్మా, నీకోసం ఆ అమ్మాయిని ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇక గీత అనగానే ఆ మాటలు విన్న రత్నం, మనీష్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అంజలి ఇంట్లోకి రావడం చూసిన భవిత మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, దీన్ని మమ్మీ ఇంట్లోకి రానిచ్చిందేంటి? బావ కూడా దీని మీద మరింత ప్రేమ పెంచుకుంటున్నాడు. ఒకవేళ ఈ అంజలి బావకి దగ్గరైపోతుందా? బావ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడా? అలాగే జరిగితే నా జీవితమే నాశనమైపోతుంది. తొందరలోనే దీన్ని నేను బయటికి పంపించేస్తాను అని చెప్పి ఇక భవిత అనుకుంటూ ఉంటుంది. రత్నం, అంజలి ఇద్దరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక రత్నంని చూసిన అంజలి చాలా సంతోషపడుతూ వెంటనే హగ్ చేసుకుంటుంది. ఇక అది చూసిన రత్నం, ఏంటి అంజలి, ఎందుకంత సంతోషంగా ఉన్నావు అనగానే అప్పుడు అంజలి, అదేంటమ్మమ్మ, నేను సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే కదా అమ్మమ్మ. చూడు, మా అమ్మని నేను ఎప్పుడెప్పుడు కలుస్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎన్నోసార్లు కలలు కన్నాను. కానీ నా కలలుగానే మిగిలిపోతాయని బాధపడ్డాను. కానీ ఇప్పుడు నీ వల్ల, తాతయ్య వల్ల నేను మా అమ్మని చూడగలుగుతున్నాను. మా ఇంటికే నేను వచ్చేసాను. ఇక తొందరలోనే అమ్మ మనసుని గెలుచుకుంటాను. అమ్మ ప్రేమని పొందుతాను అమ్మమ్మ. నాకు ఏది అవసరం లేదు, అమ్మ ఒక్కతుంటే నాకు చాలు అని చెప్పి ఇక అంజలి అనగానే ఆ మాటలు విన్న రత్నం, చూడమ్మా, ఎన్ని రోజులు నువ్వు నీకు కుటుంబం అంటే ఎవరో తెలియదు. ఒక అనాథల బ్రతికావు. అందరి ఉండి కూడా నువ్వు అనాథవైపోయావు. ఈ విషయం నాకు తెలియలేదు. మీ తాతయ్య చెప్పిన దగ్గర నుండి నిన్ను, మీ అమ్మని ఒకటి చెయ్యాలనుకున్నాను. ఆ బాధ్యత నాకప్పజెప్పిపోయాడు. చూడు, ఈ ఇంట్లో నీ గురించి ఎవ్వరు ఎన్ని అన్నా పట్టించుకోకు. ఇంట్లో ఆఖరికి నిన్ను మీ అమ్మ కూడా ఎలా బాధ పెట్టినా నువ్వు మాత్రం మీ అమ్మ కోసం సహిస్తూ భరిస్తూ ఈ ఇంట్లోనే ఉండాలి. మీ అమ్మని గెలుచుకోవాలి. నువ్వు ఇక్కడ ఉండి పోరాటం చెయ్యాలి అని చెప్పి రత్నం అంటుంది. ఆ మాటలు విన్న అంజలి, సరే అమ్మమ్మ,
నువ్వు చెప్పినట్టే చేస్తాను, అమ్మ మనసు గెలుచుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇలాగే అంజలి ఉదయాన్నే లేచి అందరికీ కావలసిన టిఫిన్లు భోజనాలు అన్నీ చాలా బాగా ఏర్పాటు చేస్తుంది. ఇక ఇంట్లో అందరికీ ఏది కావాలన్నా తనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రత్నం అంజలి అంజలి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అంజలి వెంటనే ఏంటమ్మమ్మా, ఏం కావాలి అని చెప్పి ఇక అంజలి రత్నం దగ్గరికి వెళ్తుంది. అది చూసిన గీత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రత్నం, అమ్మ అంజలి, నా టాబ్లెట్స్ ఎక్కడున్నాయో తెచ్చివ్వమ్మా కాస్త అనగానే ఇక అంజలి సరే అమ్మమ్మ అని చెప్పి రత్నంని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన గీత వెంటనే అక్కడికి వచ్చి, ఏయ్, నేను మా అమ్మని చూసుకోవడానికి నేనున్నాను కదా, ఎందుకు ప్రతి పనిలో మా అమ్మకి నువ్వు చేస్తున్నావు? మా అమ్మని నేను ఇక్కడికి తీసుకొచ్చుకుందే నా కోసం. ఏది కావాలన్నా నేను మా అమ్మకి చేసి పెడతాను. నువ్వు మా అమ్మ పనులలో తల దూర్చొద్దు. చూడు, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావని సంతోషపడుతున్నావు, కానీ నేను మాత్రం మా అమ్మ కోసమే నిన్నిక్కడికి రానిచ్చాను. నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అనగానే అప్పుడు రత్నం మాత్రం, అదేంటి గీత, నువ్విప్పుడు ఆఫీస్కి వెళ్తావు, ఆ తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? అంజలే కదా. చూడు, నువ్వు అంజలి మీద కోపంగా ఉన్నావు కాబట్టి నీకు అంజలి అలా కనిపిస్తుంది. చూడు, ఒక్కసారి ప్రేమతో నీ మనసుతో అంజలి గురించి ఆలోచించు. చూడు, పాపం అంజలి వాళ్ళమ్మ ఎక్కడుందో తనకో తెలియదు, అందుకే వాళ్ళమ్మని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి అంజలి నీ కూతురు లాంటిదే కదా, తనకి ఒక్కసారి నీ ప్రేమని చూపించొచ్చు కదా, ఎందుకు పాపం తనని బాధ పెడతావు అని రత్నం అనగానే ఆ మాటలు విన్న గీత మాత్రం, ఏంటి తను నా కూతురా? అస్సలు ఒప్పుకోను. నా కూతురైతే అలా నన్ను అందరి ముందు అవమానిస్తుందా, బాధ పెడుతుందా అని గీత అంటుంది. అప్పుడు రత్నం, చూడు, అనాథ పిల్లలు దూరమైపోతున్నారని, వాళ్ళకి ఒక గూడు లేదని బాధపడుతున్నారు అంతే అనగానే అప్పుడు అంజలి, అవును మేడం, నేను అలా మీకు ఎదురు చెప్పడం నాదే తప్పు. నేను మీకు క్షమాపణ చెప్పాను కదా మేడం, ఎందుకు ఇంకా నా మీద అంత కోపంగా ఉంటున్నారు అని అంజలి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే రోజులాగానే పనివాళ్ళు ఇంట్లోకి ఈ పనికి రారు. అందరూ సెలవు పెట్టడంతో ఇక గీత ఒక్కతే ఇంట్లో పనులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. బాగా అలసిపోవడంతో అంజలి భోజనం కూడా చెయ్యకుండా నిద్రపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అంజలి ఇంకా నిద్ర లేవకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కాఫీ టిఫినీ అని అరుస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే రత్నం, ఇదేంటి అంజలి ఇంతవరకు నిద్ర లేవలేదా? ఇంతవరకు కాఫీ కూడా తీసుకురాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయినా నాకు చెప్పకుండా అంజలి ఎక్కడికి వెళ్ళదు కదా అని రత్నం అనుకుంటూ ఉండగా ఇంతలోనే గీత, ఏంటమ్మా ఇంతవరకు కాఫీ తాగలేదు, ఈ అంజలి ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే అప్పుడు రత్నం, ఏమో అమ్మా, నాకు కూడా అర్థం కావడం లేదు, ఉండు చూస్తాను అని చెప్పి ఇక వెంటనే రత్నం గదిలోకి వెళ్తుంది. అంజలి బెడ్ మీద అలాగే పడుకొని ఉండడం చూసిన రత్నం చాలా బాధపడుతూ, అమ్మ అంజలి, అంజలి అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలోనే అంజలి నిద్రపోతూ ఉంటుంది. ఇక వెంటనే తల మీద చెయ్యి పెట్టి చూసేసరికి ఇక అంజలికి బాగా ఒళ్ళి కాలిపోవడంతో రత్నం చాలా బాధపడుతూ, అమ్మ అంజలి, నీకు జ్వరంగా ఉంది కదమ్మా, ఈ విషయం ఎందుకు నాతో చెప్పలేదు? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉండేవాడిని కదా అని రత్నం అనగానే అప్పుడు అంజలి, లేదమ్మమ్మ, నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కాఫీ టిఫినీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి అంజలి వెంటనే లేచి నడుస్తూ ఉండగా ఇంతలోనే అంజలి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది చూసిన రత్నం ఒక్కసారి షాక్ అవుతుంది. అమ్మ అంజలి, అంజలి అని పిలుస్తూ ఉంటుంది. ఇక అంజలి ఎంతకీ పలకకపోవడంతో రత్నం చాలా బాధపడుతూ చాలా కంగారు పడుతూ, అల్లుడు గారు, అమ్మ గీత అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న బాలచందర్ గీత వెంటనే అక్కడికి వెళ్తారు. ఇక అక్కడ
అంజలి కింద పడిపోవడం చూసి బాలచందర్ ఏంటత్తయ్య ఏం జరిగింది, ఎందుకు ఇలా అంజలి కింద పడిపోయింది అనగానే అప్పుడు రత్నం బాబు అల్లుడు ఆ అంజలికి ఒంట్లో బాగోలేదు, తనకి బాగా జ్వరంగా ఉంది, లేచి టిఫిన్ చేద్దామని వెళ్తూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది, నాకు చాలా భయంగా ఉంది, వెంటనే అంజలిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు అనగానే అప్పుడు గీత అదేంటమ్మా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి, డాక్టరే ఇక్కడికి వస్తారులే అనగానే అప్పుడు బాలచందర్ చూడు గీత అంజలికి చాలా సీరియస్గా ఉంది, వెంటనే మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, నువ్వాగు అని చెప్పి ఇక బాలచందర్ వెంటనే అంజలిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక గీత మాత్రం ఇంట్లోనే వండిపోతుంది. ఇక వెంటనే బాలచందర్ డాక్టర్తో డాక్టర్ ఎలాగైనా ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయండి, ఎంత డబ్బైనా నేనిస్తాను అని చెప్పగానే ఇక డాక్టర్ సరేనండి అని చెప్పి అంజలికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక బాలచందర్ మాత్రం ఆలోచిస్తూ అంజలి గురించి మనీష్కి చెప్పేస్తాను, లేకపోతే చాలా బాధపడతాడు అని చెప్పి వెంటనే బాలచందర్ తన ఫోన్ తీసి మనీష్కి ఫోన్ చేస్తాడు. బాలచందర్ నుండి ఫోన్ రావడంతో మనీష్ ఇదేంటి మావయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ మావయ్య, ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అనగానే అప్పుడు బాలచందర్ ఒరే మనీష్ అంజలికి ఒంట్లో బాగోలేదు, బాగా జ్వరంగా ఉంది, కళ్ళు తిరిగి కింద పడిపోయింది, వెంటనే నువ్వు హాస్పిటల్కి వచ్చేయరా అని చెప్పగానే ఇక మనీష్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది అనేసరికి ఇక బాలచందర్ ఒరే ముందు ఇక్కడికి రారా, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే మనీష్ బాలచందర్ చెప్పినట్టు అంజలి కోసం హాస్పిటల్కి వెళ్తాడు. ఇక డాక్టర్ ఇంతలోనే బయటికి వస్తాడు. చూడండి తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది నిజమే, కానీ తన తలకి బలంగా గాయమయ్యింది, అంతేకాదు తనకి బ్లడ్ చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ అంటాడు. ఆ మాటలు విన్న మనీష్ మాత్రం సరే డాక్టర్ వెంటనే వెళ్ళి నేను బ్లడ్ తీసుకొస్తాను అని చెప్పి కంగారుగా మనీష్ బ్లడ్ బ్యాంకు వెళ్తాడు. ఇక అక్కడ అంజలికి సరిపడే బ్లడ్ దొరకకపోవడంతో మనీష్ చాలా కంగారు పడుతూ ఇక అక్కడికి వచ్చి డాక్టర్ అంజలికి సరిపడా బ్లడ్ అక్కడ లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని మనీష్ అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, గంట సేపట్లో తనకి బ్లడ్ ఎక్కించకపోతే తన ప్రాణాలే పోతాయి, అంతేకాదు తను ఇంకో సమస్యతో బాధపడుతుంది, దానికి డాక్టర్స్ ఫారెన్ నుంచి పిలిపియాలి, చాలా ఖర్చు అవుతుంది అని చెప్పగానే అప్పుడు బాలచందర్ చూడండి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ ఆ అమ్మాయి బ్రతకాలి అని చెప్పగానే అప్పుడు డాక్టర్ సరే ముందు మీరు బ్లడ్ తీసుకురండి అని చెప్పేసరికి ఇక మనీష్ బాలచందర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే బాలచందర్కి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే ఒరే మనీష్ మీ అత్తయ్యది కూడా అంజలి బ్లడ్ గ్రూపేరా, ఒక్కసారి మీ అత్తయ్యని అడిగి చూద్దాం అనేసరికి ఇక అప్పుడు మనీష్ మాత్రం మావయ్య ఇప్పుడు అత్తయ్యని మనం అంజలికి బ్లడ్ ఇయ్యమని చెప్తే మాత్రం తను ఇవ్వదు, ససేమిరా ఒప్పుకోదు, అత్తయ్య అంజలి మీద చాలా కోపంగా ఉంది అనగానే అప్పుడు బాలచందర్ ఒరే కోపం తర్వాతరా ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితే ఉంది, మీ అత్తయ్య అంత కఠినంగా ప్రవర్తిస్తుందా, ఒక్కసారి నువ్వు వెళ్ళి అడగరా అనగానే అప్పుడు మనీష్ లేదు మావయ్య నాకు చాలా భయంగా ఉంది అనేసరికి ఇక బాలచందర్ ఒరే నీకేం భయం లేదు, ముందు నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అనేసరికి ఇక మనీష్ సరే మావయ్య అని చెప్పి ఇక వెంటనే మనీష్ హాస్పిటల్ నుండి ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన రత్నం మాత్రం ఒరే అంజలికి ఎలా ఉందిరా, తన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు కదరా చెప్పరా అంటూ ఉంటే అప్పుడు గీత ఏంటమ్మా ఏదో అనాథ, అలా తనకి ఏదో జరిగినంత మాత్రాన ఎందుకమ్మా నువ్వు అంత బాధపడుతున్నావు అనగానే అప్పుడు రత్నం చూడు గీత ఇంకొకసారి అంజలి గురించి తప్పుగా మాట్లాడావంటే అస్సలు ఊరుకోను అని రత్నం అంటుంది. అప్పుడు మనీష్ అత్తయ్య నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఇక గీత ఏంట్రా మనీష్ నేను హాస్పిటల్కి రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు మనీష్
అవునత్తయ్య, అంజలికి బ్లడ్ ఎక్కించాలి. తన బ్లడ్ గ్రూప్ ఎక్కడ వెతికినా దొరకలేదు. అందుకే నీది అంజలిది ఒకే బ్లడ్ గ్రూప్, అందుకే నువ్వు అంజలికి బ్లడ్ ఇవ్వాలి అని చెప్పగానే ఇక గీత స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే మనీష్, నేను ఆ అమ్మాయికి బ్లడ్ ఇచ్చడమా? ఏం మాట్లాడుతున్నావురా అనగానే అప్పుడు మనీష్, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు, ఇప్పుడు అంజలి ప్రాణాపాయ స్థితిలో ఉంది. నువ్వు బ్లడ్ ఇస్తే తన ప్రాణాలు నిలుస్తాయి, లేకపోతే తన ప్రాణాలు పోతాయి. ప్లీజ్ అత్త, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఎలాగైనా అంజలిని బ్రతికించు అని మనీష్ అంటాడు. అప్పుడు గీత, లేదురా, మీడియా ముందు నా పరువు తీసింది. తన మొహం చూడడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. అలాంటి అమ్మాయిని నేను బ్లడ్ ఇవ్వాలా? నేను ఒప్పుకోను అనగానే అప్పుడు రత్నం, ఏంటి గీత, ఏం మాట్లాడుతున్నావు? అదే అలాంటి పరిస్థితుల్లో నీ కూతురు భవిత ఉంటే అలాగే మాట్లాడేదానివా? తన జీవితం ఏమైపోయినా పర్వాలేదనుకునేదానివా అని రత్నం అనగానే అప్పుడు గీత, ఏంటమ్మా నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? నా కూతురేంటి, ఆ అంజలి ఏంటి? నా కూతురికి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నేను మంచి డాక్టర్లను తీసుకొచ్చి నా కూతురి ప్రాణాలను కాపాడుకుంటాను అనగానే అప్పుడు రత్నం, చూడు, నీ కూతురు లాంటిదే కదా అంజలి కూడా, తనని కూడా క్షమించి నువ్వు తన ప్రాణాలని కాపాడాలి అని రత్నం అనగానే ఇక మనీష్, అవునత్తయ్య, నువ్వు ఎవరికైనా ఆపద వస్తే ముందే ఉంటావు. తనని అందరినీ కన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటావు. అలాంటి అంజలిని కూడా అలాగే చూసుకో అత్తయ్య, ప్లీజ్. అంజలి ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. అంతేకాదు, ఇప్పుడు తనకి బ్లడ్ ఎక్కించినా కూడా ఇంకా ఏదో సమస్యతో బాధపడుతుందంట. ఆ సమస్య డాక్టర్ మనకిప్పుడు చెప్పడం లేదు అనగానే ఇక గీత, సరే అని చెప్పి ఇక వెంటనే మనీష్తో కలిసి ఇక హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ అంజలికి బ్లడ్ ఇస్తుంది. ఇంతలోనే అంజలి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక అది చూసిన డాక్టర్, చూడండి, తను ప్రాణాలకి ఎలాంటి ప్రమాదము లేదు, కానీ తను బ్రతికున్నన్ని రోజులు మీరు చాలా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. తనని ఎప్పుడు బాధ పెట్టకూడదు అని డాక్టర్ అంటాడు. ఆ మాటలు విన్నా మనీష్కి మాత్రం ఏమీ అర్థం కాదు. ఏంటి డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అప్పుడు డాక్టర్, అవును మనీష్, తనకి బ్రెయిన్ ట్యూమర్. తను ఎప్పుడు ఏం పరిస్థితుల్లో ఎలా ఉంటుందో అర్థం కాదు. అసలు తన ప్రాణాలు ఎప్పుడు ఏ క్షణం పోతాయో కూడా తెలియదు. అందుకే అంజలిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగానే ఇక మనీష్, గీత చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే గీత మాత్రం, ఏంటి డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమరా అనేసరికి అప్పుడు డాక్టర్, అవును మేడం, తనకి కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడే నాకు అర్థమయ్యింది. కానీ ఇప్పుడే మీకు చెప్తే బాధపడతారని ఆ విషయం మీతో చెప్పలేదు. కానీ తనని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే తను ఏదైనా ఆలోచిస్తుంటే మాత్రం అంజలి చాలా రోజులు ఉండదు అని డాక్టర్ అంటాడు. ఇక ఆ మాట విన్న గీత మాత్రం చాలా బాధపడుతూ, ఏంటి ఆ అమ్మాయికి ఇలా జరిగిందేంటి? ఏదో నేను ఆ అమ్మాయి మీద కోపంగా ఉన్నాను, కానీ తనకి ఇలా అయ్యిందంటే నా మనసు ఎంతో బాధపడుతుందేంటి అని చెప్పి ఇక గీత అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అంజలిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. ఇక గీత మాత్రం అంజలిని చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఏది కావాలన్నా ఏది చెయ్యాలన్నా గీత అంజలికి దగ్గరుండి మరీ చేసి పెడుతుంది. ఇక అది చూసిన అంజలికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుంది, నేను తన కూతుర్నని తెలిసిపోయిందా, లేక తను ఎందుకిలా ఇలా ప్రవర్తిస్తుంది నాతో అని అంజలి అనుకుంటూ ఉండగా ఇక గీత మాత్రం, ఏంటమ్మాయి, ఏంటి అలా చూస్తున్నావు? నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నానని చూడు అనుకోలేకపోతున్నావా? చూడు, నిన్నిక నుండి ఒక్క మాట కూడా అనను, అసహించుకోను. నువ్వు నా కూతురు లాంటి దానివి, అందుకే నిన్ను చాలా సంతోషంగా చూసుకోవాలని నాకు అనిపించింది అని గీత అనగానే ఇక ఆ మాటలు విన్న అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసిన భవిత కోపంతో గీత దగ్గరికి వచ్చి, ఏంటి మమ్మీ, ఆ అంజలిని ఇంట్లోకి రావడానికే ఒప్పుకోలేదు, అలాంటి ఆ పని మనిషి అంజలి మీద నువ్వు ఇంత ప్రేమ చూపించడం నేను తట్టుకోలేకపోతున్నాను అని భవిత అనగానే అప్పుడు గీత, చూడు భవిత, నీకిప్పుడు ఏమీ
అర్థం కాదు. కొద్ది రోజులైతే నీకే తెలుస్తుంది. చూడు బ్రతికు ఇప్పుడు అంజలిని మనం చాలా సంతోషంగా చూసుకోవాలి. ఎందుకంటే పాపం తనకి ఎవరూ లేదు కదా, తను బాధపడుతుంది అని గీత అంటుంది. ఈ విధంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిన అంజలి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న మనీష్, గీత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.